చాలాసార్లు క్రైస్తవ జీవనంలో మనం పాటలు పాడేటప్పుడు కానీ, మాటలు మాట్లాడేటప్పుడు కానీ, ప్రసంగాలు చేసేటప్పుడు కానీ, క్రైస్తవ పరిభాషలో కొన్ని పదాలను మనం తరచూ వాడేస్తాం. దే బికమ్ బజ్ వర్డ్స్. ఈ తరచూ వాడేయడం వల్ల వాటికి మీనింగ్ పోతుంది. మనం ఇప్పుడే పాడాము, తరతరాలకు ఆయనే దేవుడని. తరతరాలు గతించే కొలది ఈ పదాలు అమ్మ దగ్గర నుంచో, నాన్న దగ్గర నుంచో, అత్త దగ్గర నుంచో, మామ దగ్గర నుంచో వచ్చేస్తాయి పిల్లలకి. వచ్చేసాక వాటి మీనింగ్ తెలియదు. మహిమ అని చాలాసార్లు మీరు వర్షిప్లో వాడతారు, ఇప్పుడు కూడా వాడారు. కానీ మీకు ఒక తెల్ల కాగితం ఇచ్చి, ఒక పెన్ ఇచ్చి, దేవుని మహిమ గురించి ఓ 10 లైన్లలో వర్ణించు అంటే వర్ణించలేరు. వర్షిప్ ఎప్పుడు వర్షిప్ అవుతుందంటే when you mean it from the bottom of your heart. Worship will not be a worship because of music. Worship will not be a worship because of emotions. Worship will not be a worship because of your body language. మీరు చేతులు ఎత్తడం వలనో, దించడం వలనో, చప్పట్లు కొట్టడం వలనో, మోకరించడం వలనో వర్షిప్ అవ్వదు. When God talks about worship, He talks through the prophet. ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. He counts the hearts. హృదయాలని చూస్తున్నాడు. మీ పెదవులు నన్ను ఆరాధిస్తున్నాయి. The most important part in worship is your heart. బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధనలో హార్ట్ అంటే అర్థం ఏంటంటే యువర్ ఇన్నర్ పర్సన్, మీ లోపలి వ్యక్తి. నీ లోపలి వ్యక్తి ఆరాధించాలి, బయటి వ్యక్తి కాదు. అఫ్కోర్స్ లోపలి వ్యక్తి ఆరాధిస్తున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ మారుతుంది. ఐ డూ అగ్రీ విత్ దాట్.